మళ్ళీ కేసీఆర్కి ఎట్లా చెప్పినాం కాబట్టి కేసీఆర్ ఇబ్బంది పడ్డది కవితతోటే. అంటే వాళ్ళ పార్టీ ఎంతో మైనస్ ఉన్నా కూడా కవితతోటే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. కవిత జైలు పోవడంతో వాళ్ళు ఇంకా ఇబ్బంది పడ్డారు. కేసు రావడం. కవిత ఎప్పుడు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఇంకా 2 సంవత్సరాలు అయితే ఇంకా 2 ఏళ్ళ దాకా బయటికి రాదు. ఎట్లా ఆమె జాతకం విశ్లేషణ ఎట్లుందండి? ఆమె మిథున రాశి ఇప్పుడు చెప్పినాం కదా, మిథున రాశికి వస్తుందని. ఈ మిథున రాశికి ఏమైందంటే గురుబలం మొత్తం పోయింది. గురుబలం ఇప్పటివరకు రాదో ఇలా ఏ పరిస్థితుల్లోనూ ఇలా పాజిటివ్నెస్ రాదు. దీంతో ఏమైపోతాడంటే ప్రతి తానే దెబ్బతిండిపోతాడు. ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు ఆయన కూడా ఈమె జైలు పోకుండా ఎన్నో యాగాలు చేసిండు, దాని ఫలితం ముందుకు రాలేదంటే ఈమె ఇక యాగాలు ఎన్ని చేసినా కానీ దాన్ని నియమాలు పాటించేది వీళ్ళే ఉంటారు కదా, వీళ్ళకి పైసా అహంకారం అయిపోయింది. ఏం లేని వాళ్ళు అహంకారం వచ్చింది కాబట్టి నాశనం అవుతుంది. ఇదే రెగ్యులర్గా మంచిగా చేసి ఇదే యాగాలు సరిగ్గా ఉంటే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కవిత అని అంటున్నారు వీళ్ళు, కానీ కవిత కాదు ఇట్లా అంటారు. ఇప్పుడు కేసీఆర్ యాగాలు చేసిండు, హిందూ దేవతను పూజ చేసిండు. ఈయన మళ్ళీ ఏం చేసిండు, హిందువులు బంధువులు అనుకుంటే మార్కెట్లోకి వచ్చింది. ప్రచారంలో హిందువులు బంధువులు అని మొత్తం మార్కెట్లో నడిచిందా? చేసేది యాగాలు హిందూ దేవతలది, పూజించేది దేవుళ్ళని హిందువులను, అడుక్కునేది దేవుని హిందువుల దేవుని, తిట్టేది హిందువులని. ఓకే, ఇది ఏ నుంచి దేవుడు కూడా నాకు ఒప్పుకోడు కదా. ఓకే, నువ్వు నా దగ్గరికి వచ్చి నా ప్రజలను తిరుగుతున్నావు, నువ్వు నాతో నిలుపు తీసుకుంటున్నావు, ఇది న్యాయం అవుతుందా చెప్పు? కవిత జాతకం ప్రకారం ఎట్లుందంటే ఆమెకు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పదవులు, ముఖ్యమంత్రి అట్లాంటి లేదండి అసలు కవిత. ఓకే, ఆమెకు లాభం అసలు యాక్చువల్గా చూస్తే ఆమెకు రాజస్థానంలో శని ఉన్నాడు, అసలు ఆయనకి ఎంతో మంచిగా చేసేది ఉండే కవితకు. ఓకే, కానీ శనికి శాంతి చేసుకుంటే అయిపోతుంది కదా సింపుల్గా. ఇప్పుడు మనం గుంతలు పడ్డాము, ఇప్పుడు శాంతి చేస్తే ఆమె లెవెల్ వచ్చేవరకు టైం పడుతుందా? ఓకే ఓకే ఓకే, అంటే ముందే చేసుకొని ఉంటే ఏమన్నా చేసుకుంటుండే. ఇంకా అంతమంది వాళ్ళ దగ్గరికి ఎవరు పంతులు వాళ్ళ దగ్గరకు అందరి దగ్గర పోతారు, వాళ్ళు చెప్పలేదా ఎవరు? ఇప్పుడు చెప్పినా కానీ వీళ్ళు ఇన్నే పరిస్థితులు ఉన్నారో వీళ్ళకి ఎంత అర్థమైందో. ఓకే, ఇప్పుడు కేసీఆర్ ఎన్నో యాగాలు చేసిండు, ఆయనకు అర్థం కాకపోవచ్చు ఈ మాట ఎందుకు అనాలి ఎందుకు అనొద్దు అన్నాడు, అర్థం కాకపోవచ్చు. ఓకే, ఒక్కసారి అన్నాడు, ఇప్పుడు నేను నువ్వు ఒక్క మాట అన్నావంటే ఏదో రోజు నడిచిపోయింది, ఆ స్టేజ్లో కూర్చొని నువ్వు ఆ మాట అన్నావు, తెల్లారి మళ్ళీ అదే యాగం చేస్తున్నాడు. సుదర్శన యాగం చేసిండు, చండి యాగం చేసిండు, సహస్ర చండి చేసిండు. ఏం లాభం ఏం చెప్పండి? సహస్రండి అమ్మవారు దుర్గాభవాని చేసినాం, మళ్ళీ హిందువులనే తెచ్చినాం. అమ్మ దుర్గా ముస్లిం దేవతని, హిందూ దేవతని. సుదర్శన యాగం చేసినాం, నరసింహస్వామి చేసినాం. నరసింహస్వామి తెలుగు దేవుడా ముస్లిం దేవుడు? ఓకే, మనం మన హిందువులనే తెచ్చినాం మళ్ళీ పొద్దుగా చేసి. కవితకి రాజయోగం లేదంటారు? 2 సంవత్సరాల అయితే అసలే లేదు. 2 సంవత్సరాలు జైలు నుంచి బయటికి రాదా? అవకాశం లేదు. మరో 2 ఏళ్ళ దాకా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మార్చిలో పోయింది, అప్పటి నుంచి సో కంటిన్యూ అవుతుంది. 26 వరకు కష్టం.